పద పద రా రా. తుమ్మవా అయినట్టే అయినట్టే ఈ పూజ. తుమ్ములు ఆపుకోదామని. ఆగట్లేదు ఆంటీ. ఇలా అయితే పూజ చేయటం కష్టం. ఆగైగా, ఇంకా మొదలు పెడదాం ప్రదక్షిణం. మొదలు పెట్టమ్మా ప్రదక్షిణలు. గోవిందా గోవిందా. ఏంటత్తయ్యా, కుడికి ఎడమకి తేడానే తెలీదు. ఈవిడగారా మీ కాబోయే కోడలు? ప్రదక్షిణానికి అప్రదక్షిణానికి తేడా తెలియని అజ్ఞానం మీరు కోరుకున్నది. సదాచారం అపచారం తెలియని ఈవిడగానా మీ అబ్బాయి ఇష్టపడేది? ఇలా అపశకనాలు చేసే ఈవిడ రేపు ఈ ఇంటి కోడలైతే ఏ శుభం జరుగుతుంది? ఈ ఇంటికి ఏ శుభం వస్తుంది? నోరు ముయ్యవే. తనకి ఈ పూజలు పునస్కారాలు తెలియవు. పొరపాటున తిరిగింది, దానికే అన్ని మాటలు అనేయాలా? అమ్మా దామిని, ఇలా కాదమ్మా, ఇట్నుంచి రావాలమ్మా. సరే ఆంటీ. అత్తయ్య అనమన్నాను కదా. అలాగే. మొదలుపెట్టు దామిని. ఇంకా చాలమ్మా. ఇదిగో ముందు తులసికోటకి నీళ్లు పోయి. ఇదిగోమ్మా హారతి నేను చెప్పినట్టు మంత్రం చదువుతూ ఇవ్వాలి. అలాగే అత్తయ్య. ఏది అను? జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే. చెప్పుదామిని. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే. యతో బ్రహ్మ దయో దేవా సృష్టి స్థిత్యంతకారిణః. చెప్పు. నోరు వెళ్ళపెట్టి నా మొహం చూస్తావే? అత్తే చెప్తుందిగా, నేను చెప్పానుగా. చెప్పు. నాకు నోరు తిరగట్లేదు అత్తయ్య. నీ నోరు పెద్దదేగా, తాగడానికి నాలుక పారేసుకుంటావుగా. మంత్రమనగానే మాట పెకలడం లేదా? వాక్ శుద్ధి ఉండాలి. అయినా నీ నోటికి శుద్ధెక్కడిది? పద్మావతి, ఏమిటే ఆట పట్టిస్తున్నావా? ఉక్రోషమా లేక ఉడుకుపోతానవా? దాని మాటలు నువ్వేం పట్టించుకోకుదామని. నువ్వు హారతివ్వు. అయ్యో అయ్యో అయ్యో, అప్సకనం అప్సకనం అత్తయ్యా. నువ్వు వరకు, నేను చూస్తూనే ఉన్నా కదా, నేను చెప్తాను కదా. అమ్మ దామిని, ప్రదక్షిణైనా హారతైనా కుడి నుంచి ఎడమకి తిప్పాలి. ఇలా తిప్పాలి. సరే అత్తయ్య. ఇలా ఎన్నెన్ని నేర్పించాలో, ఎన్నెన్ని అపశకనాలు చూడాలో. నువ్వేం చూడాల్సిన పనిలేదు, కళ్ళు మూసుకో.
నేను కళ్ళు మూసుకున్నా అపచారం అపచారమే, కీడు కీడే కదా. ఏయ్ ఏమిటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, వాగుతూనే ఉన్నావు. నోరు మూసుకొనుండు. నాకు తెలీదా? మేము నేర్పించమా? దామిని, నువ్వు పద్మావతి మాటలేం పట్టించుకోకు. నువ్వు హారతి ఇవ్వు, మంత్రం నేను చదువుతాను. సరే అత్తయ్య. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మ దయో దేవ సృష్టిస్థిత్యంతకారిణః. ఎదిగోండి అత్తయ్య. ఏమిటే గుడ్లప్పగించి అంత కోపంగా చూస్తున్నావు? ఏముందమ్మా, కుళ్ళు మంచిగా చీర కట్టుకొని వచ్చింది, మనంతా మెచ్చుకున్నాం కదా, అందుకని దీనికి ఈర్ష్య. ఇదిగో బావా, పదాలొచ్చు కదా అని వాడేకు. తనే కదా ఆచార వ్యవహారాలు పాటిస్తాను అంది, ప్రదక్షిణలు చేస్తాను అంది. అందుకే తడిపి మడి కట్టించి తీసుకొచ్చాను. ఇలా వణికిపోతున్నందుకు అంత జాలిగా ఉంటే ఆచార వ్యవహారాలు మానేమని చెప్పు. మీ వాదనలు తర్వాత, ముందు నా పరిస్థితి చూడండి. కాస్త నన్ను కూడా పట్టించుకోండి. ఒక పంచే, ఈయన గారి డ్రెస్ వేసుకో. ఏంటి, వారి బట్టలా? వారి బట్టలు వేసుకోవడం ఏంటి? పోనీ అత్తయ్య చీర కట్టుకో. నేను చీర కట్టుకోలేను. పోనీ నీ లంగవుని ఇవ్వవే, కట్టుకుంటుంది. తనా? నా బట్టలా? అస్సలు కట్టుకోదు. అసలు తనేంటి మేమేంటి, ఆవిడ స్థాయి ఏంటి, మా పరిస్థితి ఏంటి? కావాలనే నేను ఇలా చల్లు వనికి చావాలని ఇలా చేసావు. నీ బట్టలు ఇవ్వకుండా నా మీద కక్ష తీర్చుకోవాలనే ఏవో కారణాలు వెతుకుంటున్నావు. ఇవ్వు, కట్టుకుంటాను. పద్మావతి, తీసుకెళ్ళు. అలాగే, పద రా. ఒక్క చన్నీటి స్నానానికే అంత గడగడలాడితే ఎలా అమ్మా? ఎన్ని పండగలు, ఎన్ని వ్రతాలు, ఎన్నెన్ని పూజలు, ఎన్నెన్ని హోమాలు. కార్తీక మాసంలో ఉపవాసాలు, మెట్ల పూజలు. ఇదిగో కార్తీక మాసంలో అయితే రోజు చన్నీటి స్నానమే, అది తెల్లవారుజామునే చేయాలి. మెట్ల పూజకి మోకాళ్ళు, పొర్లు దండాలకి మోచేతులు, ఉపవాసాలకి నీ శ్వాసే ఆగిపోతుంది తెలుసా? ఏంటే తెగ బెదిరిస్తున్నావు? ఏదో చన్నీటి స్నానం ఫస్ట్ టైం కాబట్టి కాస్త వనికా. పూజకి తగ్గేది లేదు, వ్రతానికి వెనకాడేది లేదు. మెట్ల పూజ అంటే ఏ పూజ అయినా భయపడేదే లేదు, చెయ్యను అనేది లేదు. ఒక్క పూట ఉపవాసం ఏంటి, 3 పూట్లైనా ఉండగలను తెలుసా? ఓహో అలాగా, ఏదో ఇబ్బంది పడుతున్నావేమో అని అన్నాను. అయినా 3 రోజులేంటి, 30 రోజులైనా ఉండగలవులే సీసా ఉంటే. అవును, నువ్వు ఫుల్లుగా నాన్ వెజ్ తింటావంట, ముక్కలేంది ముద్ద దిగదంట. మరి ఇక్కడెలాగా?
ముద్దపప్పు వేడి చారు తప్ప ఏమీ ఉండవు కదా. ఇష్టం అనిపించిన చోట ఏది కష్టం అనిపించదు. అసలు ఇంతలా దడిపిస్తున్నావు, నీ బాధేంటే? నాకేం బాధ? పాపం నువ్వే బాధపడతావేమోనని చెప్తున్నాను. ఇష్టం వేరు, అలవాట్లు వేరు. ఇష్టం చలాపుతుందా, ఈ తట్టుకోవడం ఆపుతుందా? ఇష్టం రుచి పచి లేని పప్పు ముద్దలు, పచ్చడి ముద్దలు సర్దుకోగలదా అని. ఎందుకు ఈ అమ్మాయిని భయపెడుతున్నావు? అమ్మా, నేనేం భయపెట్టడం లేదు, నువ్వేం కలగ చేసుకోకు. ఏమా దామిని, ఇష్టం మందు లేకుండా ఉంచగలదా మరి? ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు, సిగరెట్లు. ఇంకాపుతావా? ఈ మాటలే నీ కుళ్ళే చెప్తున్నాయి. నేను ఇంటి కోడలు నవ్వబోతున్నానని ఏడ్చి చస్తున్నావు. అంత ఏడ్చి చావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ముందు ముందు నువ్వే ఏడ్చి చావాల్సొస్తుంది, అందుకే చెప్తున్నా. ఈ దామినికి ఏడిపించడమే గాని ఏడవడం చేత కాదు. అబ్బా, చూద్దామా ఎవరేడుస్తారో ఎవరు నవ్వుతారో. పో, వెళ్ళి మార్చుకో. ఎందుకే ఆ పిల్లతో గొడవ పడతావు? తను మంచిది కాదు అంటావు. తగవెందుకు? దుష్టులతో దూరంగా ఉంటే మంచిది. దాన్ని వదలటమా? వదిలితే మావయ్య వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఏంటే నువ్వనేది? తర్వాత చెప్తానులేమ్మా. గోవింద్ ఎక్కడున్నాడో ఏంటో. దామిని, ఈ మనిషి ఏంటి ప్రతిసారి నా వెంట పడుతున్నాడు? నేనెలా ఉంటే ఇతనికేంటో. వావ్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. అంతేలేండి, ఇది పద్మావతి డ్రెస్ కదా, మీకు అందంగానే కనిపిస్తుంది. చిచి, నేనన్నది డ్రెస్ గురించి కాదు, నీ గురించి. నీ వల్లనే డ్రెస్సుకు అందం వచ్చింది, డ్రెస్సు వల్ల నీకు కాదు. తప్పక వేసుకున్నా, నాకు కంపరం పుడుతుంది. ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టుగా ఉంది. ఇదే భరించలేకపోతుంటే దాని మాటలొకటి చేతలొకటి. ఏమంది? ఏం చేసింది? శుద్ధి, శుచి, మడి, ఆచారం అంటూ చన్నీళ్లు నెత్తిమీద గుమ్మరించింది. చూడలేదా? చూసా. నువ్వు మంచి చీర కట్టుకొచ్చావని, ఎక్కడ మా అమ్మ ఇంప్రెస్ అయిపోతుందో అని చీర పాడు చేయాలన్న దుర్బుద్ధి దానిది. చీర పాడు చేయాలని కాదు, నన్నేంటి కోడలుగా రాకుండా చేయాలని దుర్బుద్ధి పుట్టింది. అందుకే అదలా భయపడుతుంది. భయపడుతుందా? అవును. ఆచారాలు కఠినంగా ఉంటాయి, పూజలు కష్టంగా ఉంటాయి, ఉపవాసాలు ప్రాణాలు తీస్తాయి, మెట్ల పూజలు మెంటలు తెప్పిస్తాయి, వ్రతాల పేర్లు చెప్పి దీక్షల పేర్లు చెప్పి పస్తులుంచుతారు, ప్రాణాలు తీస్తారని భయపెడుతుంది. నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. భయపెడితే పారిపోతావేమోనని ఇదంతా చేస్తుంది. నేనా పారిపోవడమా? అది జరగని పని. అస్సలు పట్టించుకోను. నేను పట్టించుకుంటే ఎలా ఉంటుందో దానికి తెలిసొచ్చేలా చేస్తా. దామిని, ఆ, ఆ, అత్తయ్య. ఏంటత్తయ్య గారు? పదమ్మా, ఈ చక్కెర చీమల ముందు జల్లుదాం, పక్షులకి పెడదాం. ఎందుకత్తయ్యా? పుణ్యం కోసం తల్లి. పశుపక్ష కీటకాలకు పంచదార నివేదిస్తే పుణ్యం వస్తుంది. కాబోయే కోడల్వి, నీ చేత్తో పెట్టిస్తే నీకు పుణ్యం వస్తుంది. పదమ్మా. పుణ్యం సంగతి నాకెందుకు? మీరందరూ నా గుప్పిట్లో ఉన్నారు. మిమ్మల్ని ఎలా పడేయాలో నాకు తెలుసుగా. ఆ పద్మావతిని దరిదాపుల్లో కూడా రానివ్వను. ఏదైనా నేనుగానే ఉంటాను. దెబ్బలు నేనే కొడతాను, వీపుకి మందు నేనే రాస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. అలాగే పదండి అత్తయ్య గారు. అమ్మయ్య, దామిని ఇంటి కోడలిగా అన్ని పనులు చేసేస్తుంది. మా పెళ్లిని ఇంకెవ్వరూ ఆపలేరు.
అయ్యో అత్తయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు గోవింద్ గారు శ్రీనివాస్ గారు అందరూ రండి అత్తయ్య గారు పడిపోయారు అత్తయ్య గారు నొప్పిగా ఉందా నొప్పిగా ఉంది. గోవింద్ గారు శ్రీనివాస్ గారు రండి అండాలు అమ్మా అండాలు అత్తయ్య అత్తయ్య అమ్మా ఏమైంది? ఏమైందమ్మా అమ్మా ఏమైందమ్మా నొప్పిగా ఉందిరా. అమ్మా ఏమైందమ్మా అండాలు అండాలు ఏమైంది ఏమైందమ్మా అమ్మా? అత్తయ్య అత్తయ్య చూసి నడవచ్చు కదా నువ్వు ఎలా పడ్డావు ఏమైందమ్మా ఎలా పడ్డావు ఏమోరా, ఏదో కాలికి తగిలినట్టుంది, పడ్డాను. అదేం లేదు అత్తయ్య గారు గుమ్మం తగిలి పడిపోయినట్టున్నారు గోవింద్ గారు సాయం పట్టండి తీసుకురండి. లేమ్మా. పైకి లేవరా జాగ్రత్త అమ్మా లేమా లే. జాగ్రత్త. మెలిగారా? జాగ్రత్త కూర్చోబెట్టండి. మెల్లిగమ్మా మెల్లిగా నొప్పిగా ఉందా అత్తయ్య జాగ్రత్త. గోవింద్ గారు ఆయింట్మెంట్ తీసుకురండి సరే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అనలేదు. కోరిన కోడలు రాకముందే కాలు కలుక్కుమంది, వస్తే గుండె కలుక్కుమంటుందేమో. హోసని నన్నే ఇరికిస్తున్నావే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శుభ అశుభాల గురించి మాట్లాడుతున్నాను బావా. వచ్చి రాగానే హారతి తప్పుగా ఇచ్చింది. ప్రదక్షిణుడు తప్పుగా తిరిగింది. అక్కడే అర్థమైంది దానికి ఎఫెక్టే ఈ బెనుకు. ఏమంటున్నావే? దాని ఎఫెక్టా? నాకైతే మరో కారణం కనిపించట్లేదు అత్తయ్య. పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏదో కాలు గడ్డం తగిలి అమ్మ పడిపోతే దాని ఎఫెక్టు దీని ఎఫెక్టు అంటావేమిటి? సాఫీగా ఉన్న దగ్గర కాలికేదో అడ్డుపడింది అనేది భ్రమ, అపచారం. దాని ఫలితం స్పష్టంగా కనపడుతూనే ఉంది. నాది పిచ్చివాగుడంటావేంటి? కావాలని నన్ను చెడ్డదాన్ని చేయడానికి ఇలా మాటి మాటికి అలా అంటున్నావు. కొత్తగా నిన్ను చెడ్డదాన్ని చేయడమేంటే? నువ్వు చేసే పనులు వీడియో తీసి మరీ చూపించాను కదా. అయినా నిన్ను చెడ్డదాన్ని చేస్తే నాకొచ్చే లాభమేంటి? ఏమిటి లాభమా? ఈ ఇంటికి కోడలవ్వాలన్న ఆశ. నువ్వు చెయ్యన్నాక ఆశించేంత దిగజారేదాన్ని కాదు నేను. అత్తయ్య, ఇదంతా ఈవిడగారు చేసిన అప్రదక్షిణం ఫలితమే. తెలిసి చేస్తే తప్పు, అపచారం. తెలియక చేస్తే పొరపాటు. దానికి దీనికి ఏంటి సంబంధం? అలా చెప్పమ్మా. నాకు చెప్పడం కాదు, ఇది శాంపిల్ డోసే. తర్వాత చూపిస్తుంది తులసమ్మ పవర్. ఏం చూపిస్తుందంటావ్? ఆగ్రహించిన అమ్మవారు ఏమైనా చేయొచ్చు. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా కలిగించొచ్చు. అంతేనంటావా? అమ్మా, అది నిన్ను కావాలనే భయపెడుతుంది. అవునత్తయ్య గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నాకెందుకో తను చెప్పేది నిజమనిపిస్తుంది. అమ్మా, పిచ్చమ్మాయిలకి విలువివ్వద్దు. తనలా తిరక్కపోయినా నీకిలా జరుగుంటే ఏమనుకునేదానివి? కర్మ అనుకునేదాన్ని. ఇప్పుడు అలానే అనుకో. అనవసరంగా ఏదో కారణం వెతక్కు. ముందు కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. బాంబు రాశారుగా, నొప్పి అదే తగ్గుతుంది. అత్తయ్య, నేను చెప్పేది చాలు, భయపెట్టింది చాలు. తమరికి బయలుదేరండి. సరే, ఏదైనా అనుభవంలోకి వస్తే కాని తెలీదంటారు. ఓసై పద్మావతి, నన్నే బ్యాట్ చేయాలని చూస్తావా? చెప్తా నేను ఈ సంగతి.